రేపు ఎంతో శక్తివంతమైన రోజు వైశాఖ పౌర్ణమి. వృషభ రాశి వారికి అదృష్టయోగం ఒక వ్యక్తి కారణంగా ఈ మార్పులు తప్పవు. రేపటి నుండి వృషభ రాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది, వీరి జీవితంలో ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీరెవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కృతిక నక్షత్రపు 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారు చాలా ఆనందంగా వారి జీవితాన్ని గడుపుతారు. వీరు అందమైనటువంటి కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానే అభిరుచిని కలిగి ఉంటారు. దాని కొరకు వీరు ఎంతో ధన వ్యయం కూడా చేసే సూచనలు అయితే ఉన్నాయండి. రేపటి నుండి వృషభ రాశి వారికి అదృష్టం పట్టబోతూ ఉంది. మీ రంగాలలో ఆచితూచి వ్యవహరిస్తే మేలు. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి. అధికారులతో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో మీరు ఇబ్బందులు పడతారు. శ్రీ శివపార్వతులను పూజించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ప్రారంభించిన పనులలో పట్టుదల చాలా అవసరం. ఏకాగ్రతతో చేసే పనులలో విజయాలు ఉంటాయి. ఒత్తిడిని జయిస్తారు. పై అధికారుల నుండి సహాయ సహకారాలు కూడా అందుతాయి. ఉద్యోగంలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. దృఢ సంకల్పాలు నెరవేరుతాయి. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. వాటిని అమలు చేసే విధానంలో కొన్ని ఆటంకాలను మీరు ఎదుర్కొనవచ్చు. ఒక వార్త మీకు మనోధైర్యాన్ని పెంచుతుంది. స్థాన సూచనలు ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన వ్యవహారాలలో 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. కొన్ని సమయాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు. శాంతంగా సంభాషిస్తే ఇబ్బందులు అనేవి దరిచేరవు. నవగ్రహ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. అసలు వృషభ రాశి వారికి ఈ సమయం ఎటువంటి మార్పులను తీసుకురాబోతోంది, రేపటి నుండి కూడా వీరి జీవితంలో కలిగే పూర్తి మార్పులు ఏమిటి, వీరి గుణగణాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి, వృషభ రాశి వారికి ఏ విషయాల్లో అనుకూలత అనేది ఉండబోతూ ఉంది, వీరి జీవితంలో వచ్చే శుభ అశుభ పరిణామాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశికి చెందినటువంటి వారికి చాలా వరకు కూడా వీరు ఇతరులను మాటలను అసలు లక్ష్య పెట్టరు. వయసులో వీరు శ్రమ పడని కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. అయితే అందరి మాటలు కూడా చాలా శ్రద్ధగా వింటారు. కానీ వీరు అనుకున్నది మాత్రమే వీరు చేస్తారు. ఈ రాశివారు అందరినీ కూడా ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా వీరు ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే చాలా ధైర్యంగా వీరు ఉంటారు. ఈ రాశి వారు ఎక్కువగా ఎప్పుడూ కూడా పిల్ల పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని కోరుకుంటారు. ఈ రాశికి చెందిన వారు పుస్తక పఠనం, ఇతర రచన వ్యాసాల్లో పాల్గొనడానికి కూడా ఒక హాబీగా పెట్టుకుంటారు. అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి అహర్నిశలు కూడా కృషి చేస్తారు. భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా సరే వీరు విజయవంతంగా ముందుకు వెళ్తారు. ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దినదిన అభివృద్ధి సాధిస్తారు. దాంతోపాటుగా ఒక రియల్ ఎస్టేట్ రంగంలో సైతం వీరు లాభాల బాటలో పయనిస్తారు. ఈ రాశి వారు గ్లాసు పేపర్ పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడం చాలా మంచిది. చూసారు కదా, వృషభ రాశి వారి గురించి మనం పూర్తి విషయాలన్నీ తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.